తనుజ గారు తన బర్త్డే సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతికి అయితే వెళ్ళడం జరిగింది కదా. సో ఆ సందర్భంగా మాధురి గారు తనుజ బర్త్డే కాబట్టి తనకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక కేక్ అయితే తీసుకొచ్చి తిరుపతిలోనే తన చేత తనుజ గారి చేత కేక్ కట్ చేయించడం జరిగింది. సో ఈ కేక్ కట్ చేయించిన వీడియో అనేది చాలా ఇష్యూ అయింది. ఎంతలో అంటే తనుజ గారి పైన అలాగే మాధురి గారి పైన వీళ్ళిద్దరి పైన కేసు పెట్టాలి అనేంతలా ఇష్యూ అయిందనమాట. సో దీనికి దువ్వాడ శ్రీనివాస్ గారు అలాగే మాధురి గారు వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ అయ్యారన్నమాట. దీంట్లో తనుజ మిస్టేక్ ఎటువంటిది లేదు. తనకి తెలియకుండా తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనే తనకి తెలియకుండా కేక్ తీసుకెళ్ళడం జరిగింది. తన చేత కేక్ కట్ చేయించడం జరిగింది. అంతేగాని తనకి ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు. తనని నెగిటివ్ చేయకూడదు, తన పైన బ్యాడ్ కమెంట్స్ పెట్టకూడదు, తనని ట్రోల్ చేయకూడదు అని చెప్పేసి అనిందనమాట. అలాగే తనుజకి ఇట్లాంటి విషయాలలో అసలు తెలీదు కాబట్టి తనని ఏదైనా ఇట్లాంటి ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ తనది ఏం లేదు కాబట్టి ఏదైనా కేసు పెట్టాలనుకుంటే నా పైన పెట్టండి, అంతేగాని తనని ఇన్వాల్వ్ లేని విషయంలో కూడా తనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి అనిందనమాట. తను చిన్నపిల్ల, తనకేం తెలియదు, నా వల్ల తనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పింది అనమాట. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది ఏదో వీళ్ళు మాట్లాడింది మాధురి గారు మాట్లాడిన రియాక్ట్ అయిన విషయం ఇదేదో రాగానే ఈ ఇష్యూ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడే మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే తన వల్ల ఇప్పుడు మీ వల్ల ఒకరికి ఇంకొక పర్సన్కి అన్యాయంగా అనవసరంగా ఒక ఇష్యూ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతున్నప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అవ్వడం చాలా అవసరము. రియాక్ట్ అయ్యాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అది ఇప్పుడు జరిగిన 2 days తర్వాత రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది కదా. ఎందుకంటే అందరికీ వైరల్ అయిపోయింది, చాలా ఇష్యూ అయిపోయింది. అది వెంటనే రియాక్ట్ అయితే బాగుండేది. ఇప్పుడు రియాక్ట్ అవ్వడం వల్ల ఇది కూడా కరెక్టే, కానీ 50-50 ఏంటంటే అప్పుడు వెంటనే రియాక్ట్ అయితే అప్పుడు ఇంతలా ఇష్యూ అయ్యేది కాదు, ఇంతలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యేది కాదు. తనకు తెలియకుండా జరిగిన దానికి తనుజ గారికి ఏం చెప్పలేదు, తనకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సిందే. తనకి తెలియకుండా నేను ఇచ్చాను కాబట్టి నా వల్ల వేరే వాళ్ళు అనవసరంగా వేరే వాళ్ళని తనని ఇన్వాల్వ్ చేయకూడదని వెంటనే రియాక్ట్ అవ్వాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్కి. సో కొంచెం లేట్ చేయడం అనేది 50-50 ఉందన్నమాట. కొంచెం హ్యాపీనెస్, కొంచెం సాడ్నెస్ ఉందన్నమాట. అలా 2 days వెయిట్ చేయకుండా ఉంటే బాగుండేది. బేసిక్గా చెప్పాలంటే తనుజ గారికి దైవభక్తి ఎక్కువ. అలాంటి అమ్మాయి ఒక దైవ రూల్స్కి అగెన్స్ట్గా ఎలా వెళ్తుంది? తనకు అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం వల్లనే ఆ కేక్ని కట్ చేసిందే తప్ప తెలిసి మాత్రం చేయలేదు. తెలిస్తే తను యాక్సెప్ట్ చేసేదే కాదు, తను ఎంకరేజ్మెంట్ అసలు చేసేది కాదు ఆ కేక్కి. సో తనకి తెలియకపోవడం వల్లనే ఈ ఇష్యూ అనేది క్రియేట్ అయింది. సో అనవసరంగా తన పైన ఎందుకు అంతలా నెగిటివిటీ చేస్తున్నారు, ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు? మానుకుంటే బెటర్ కదా. తన బర్త్డే కాబట్టి తన బర్త్డే రోజున ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళడానికి వచ్చింది అంతే తప్ప ఇంకా తను కావాలని చేసింది కాదు కదా. తనకు తెలియకుండా జరిగిన పొరపాటు. సో అనవసరంగా తనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు చెప్పండి? పూజ గారికి ఎయిర్పోర్ట్లో కొంతమంది ఫ్యాన్స్ అయితే తన బర్త్డే సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేస్తారు కదా. సో అక్కడ కొంతమంది గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా. సో అది ఎవరు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఒకరిని అనుకుంటున్నా. ఎవరు అంటే హరిత మేడం వాళ్ళ టీం కాదు అని నేను అనుకుంటున్నా. అలాగే ఫ్యాన్స్ కూడా కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ముదమందరం టీం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా అందరూ గ్యాదర్ అయ్యి అంటే టీమప్గా పేరై వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నమాట. అందరూ గ్యాదర్ అయ్యి ఎంజాయ్మెంట్ చేసి ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే ఎవరైనా ఏదైనా ప్లాన్ చేసినప్పటికీ అది సోషల్ మీడియాలో అనేది తెలిసిపోతుంది. ఎవరైనా ఒకరు అప్లోడ్ చేస్తారు. సో దీనివల్ల కూడా తెలుస్తుంది ఎవరు ప్లాన్ చేశారు అనేది. వాళ్ళు ముద్దమందరం టీం వాళ్ళు చేశారా లేదా అనేది తెలిసిపోతుంది. ఇంకొకటి ఫ్యాన్స్ ఎందుకు కాదంటున్నానంటే అక్కడ చూసినప్పటికీ వాళ్ళని గమనిస్తే గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళని గమనిస్తే ఏంటంటే ఎవరు వాళ్ళని అరేంజ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు బేసిక్గా
నాకు అలాగే అనిపించింది. ఎ ఎవరో ప్లాన్ చేసుంటారు అని జెప్పేసి అనిపించిందనమాట. పైగా ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచించారంటే వాళ్ళు కొంచెం అంటే టీ షర్ట్స్ యేసుకొని తన పైన తనుజ పేరని తనుజ నేమ్ రాసుకోవడం, నేమ్ ఉండడం పైగా ఒక పాపొచ్చి తనుజకి కిస్ చేయడము, ఇంకొకటి తనుజ ఫేస్ మాస్కులు పెట్టుకోవడం. ఇదంతా డిఫరెంట్‌గా ఉందన్నమాట. టూ డిఫరెంట్. ఏంటంటే మూవీ సీన్స్‌లో ఉంటాయి గదా! కొన్ని సినిమాలలో ఉంటాయి గదా! ఆ టైప్ ఆఫ్ అనిపించిందన్నమాట. కొంచెం టూ మచ్ డిఫరెంట్‌గా చాలా బావుందన్నమాట. ఇట్లాంటిదనేది ఒక పర్సన్‌కే సాధ్యం. అదే కళ్యాణ్ పడాలని నేననుకుంటున్నా. కళ్యాణే ఇచ్చుంటాడు. ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటాడని నేననుకుంటున్నా. ఎందుకు అంటే కళ్యాణ్‌కి ఎప్పుడు ఒకటే థాట్ ఉంటది. ఒకటే అనుకుంటాడు. తనుజ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. తనని ఎప్పుడూ హ్యాపీగా చూడాలి అనుకుంటాడు. సో, అలాంటిది తన బర్త్‌డే రోజు తను కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యి తను ఇంకా హ్యాపీగా ఉండాలని జెప్పేసి ఆ రకంగా ఈ అనుకోని ఈ విధంగా ప్లాన్ చేశాడని నేను అనుకుంటున్నా. పైగా కళ్యాణ్‌ది ఏంటంటే తన మైండ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. తను ఏం ప్లాన్ చేస్తున్నాడనేది ఇమాజినేషన్ కూడా చేయలేం. అలా ఉంటదనమాట. ఎవరి ఊహకి కూడా అందదు. అట్లా థింక్ చేస్తాడు. ప్రతీదీ కూడా డిఫరెంటే. ఒకరు ఆలోచించిన అందరూ చేసినట్టుగా కాకుండా ఇతను కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. సో, ఇట్లాంటి డిఫరెంట్ ఆలోచించేదంతా కళ్యాణే. పైగా ఇది ఎవరిచ్చారు అనేది కూడా ఇంతవరకు తెలీదు. అంటే ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయిందేంటంటే ఆహ్, మిగిలిపోయిందంటే దానికి అర్థం కళ్యాణ్ అయ్యే ఉంటాడని నేను అనుకుంటున్నా. మిగతా వాళ్ళు ఎవరైనా గానీ ఈ పాటికి ఎప్పటికైనా సోషల్ మీడియాలో ఎప్పుడో తెలిసిపోతుండే. కానీ ఇది ఇంకా అలానే ఉంది గాబట్టి ఇంకా తెలియలేదు. ఎవరు ఇచ్చారనేది ఇంకా తెలియట్లేదంటే అది కళ్యాణ్ పనే అయ్యుంటదని నేను అనుకుంటున్నా. అలాగే ఆహ్, కళ్యాణ్‌కి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉండొద్దు. ఏదైనా అందరికీ తెలియకూడదు. ఒక తనుజకి మాత్రమే తెలిస్తే చాలు అనే విధంగా ఆలోచిస్తాడు. సో, దాన్ని బట్టి చూస్తే గూడా కళ్యాణ్ అనే అనిపిస్తుంది. సో, ఇవాల్టి వీడియోలనేది ఇదనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.